అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలంటే ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి. చాలా అంటే చాలా త్వరగా 48 గంటల్లో మీకు కావాల్సిన ధనమైతే మిమ్మల్ని చేరుతుందనమాట. అది ఏ రూపంలో అయినా రావచ్చు. మీరు ఎవరికైనా ధనం ఇచ్చి అది వాళ్ళు ఇవ్వకుండా మీతో గొడవకొస్తున్నారు అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు కావాల్సిన ధనం మీకు వాళ్ళంతట వాళ్ళే వచ్చి చేతిలో పెడతారనమాట. ఇక దానితో పాటు మీ వ్యాపారంలో లాభాలు రావడము, మీ సాలరీలో ఇంక్రిమెంట్స్ రావడము, లేదంటే ఇప్పుడు మీరు సంపాదించే డబ్బులో మీరు దాన్ని సేవ్ చేసుకోవడము, ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీకు కావాల్సిన డబ్బు ఏదైనా కూడా మిమ్మల్ని వచ్చి చేరుతుందనమాట. అది ఒక మిరాకిల్ లాగా జరిగిపోతుందని మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. దానికి మీరు చేయాల్సింది ఈ చిన్న నెంబర్‌ని అంటే ఏంజెల్ నెంబర్‌ని మీ చేతిలో రాసుకొని, ఈ చిన్న బీజాక్షరాన్ని చెప్పుకోవాలనమాట. అంతేనండి. దీనికి ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. మరి ఇది ఎన్ని రోజులు చేసుకోవాలి? ఎన్ని సార్లు చెప్పుకోవాలి? అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో డబ్బనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం అన్నమాట. అసలు నిజంగా చెప్పుకోవాలంటే డబ్బులు లేకపోతే మనం బ్రతికి ఉన్నా కూడా చనిపోయినట్లే చూస్తున్నారు కదండీ! నిజమే కదా! డబ్బు ఉంటేనే మనల్ని మనిషిగా చూస్తున్నారన్నమాట. డబ్బు ఉంటేనే విలువ ఇస్తున్నారు. అసలు డబ్బుంటేనే మనం ఉన్నట్లయితే చేస్తున్నారు. కాబట్టి అలాంటి డబ్బు అందరికీ కావాలి. ప్రతి ఒక్కరికి డబ్బనేది కావాలన్నమాట. మరి ఆ డబ్బు కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటాము. ప్రయత్నాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. అలాంటి ప్రయత్నం కోసమే ఈ చిన్న ప్రయత్నం అయితే చేసి చూడండి. తప్పకుండా మీకు మంచిగా అయితే ఉంటుందన్నమాట. మరి ఇది ఎన్ని రోజులు చేయాలంటే 40 రోజులు వరుసగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కోరుకున్న ధనం అయితే మీకు వచ్చి చేరుతుందనమాట. 40 రోజులు ఈ నంబర్ అనేది మీ చేతిలో రాసుకుంటూ ఉండండి. ఈ అక్షరం అయితే చెప్పుకున్నాననమాట. ఇది చిన్న ఒకే ఒక అక్షరం అండి. మీకు ఎంతో టైం పట్టదు. గుర్తుండిపోతుంది కూడాను. కూర్చొని ఒక 5 నిమిషాలు కానీ, మీ ఆఫీస్ టైమింగ్స్‌లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ, లేదు అంటే మీరు వంట చేసేసాక టీవీ చూస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు టీవీ సౌండ్ అనేది కట్టేసి ఈ మంత్రాన్ని చెప్పుకోవడము. ఎప్పుడు మీకు వీలుగా ఉంటుందో అప్పుడు చెప్పేసుకున్న పొద్దున పూజ గదిలో కానివ్వచ్చు, లేదంటే పూజ అయిపోయాక కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, పడుకునే ముందు కానీ, ఇలా ఎప్పుడైనా కానీ మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చనమాట. మరి దానికి కోసం ఏం చేయాలంటే ఒక గ్రీన్ కలర్ పెన్ అయితే తీసుకొని, మీ ఎడమ చేతి అరచేతిలో ఒక నంబర్ ఏంజెల్ నంబర్ అనేది రాసుకోవాలండి. మరి ఆ నంబర్ ఏంటి అంటే 520 ఆ మంత్రం శ్రీం. నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండీ స్క్రీన్ మీద అదేనండి. ఆ 520 అనే నంబర్‌ని మీ ఎడమ చేతి అరచేతిలో గ్రీన్ కలర్ పెన్‌తో రాసుకొని శ్రీం, శ్రీం, శ్రీం అనే ఈ బీజాక్షరాన్ని 108 సార్లయితే చెప్పుకోవాలనమాట. ఇలా మీరు 40 రోజులు చేసుకోవడం వల్ల మీకు కావాల్సిన ధనం అనేది మిమ్మల్ని చేరుతుంది. మరి 48 గంటల్లో చెప్పారు కదా అనంటే తక్కువ అమౌంట్, కొంచెం అమౌంట్ అయినప్పుడు ఖచ్చితంగా అది 48 కాదండి 24 గంటల్లో కూడా మిమ్మల్ని చేరుతుందనమాట. అది మీ నమ్మకము, మీరు కోరుకునే కోరిక పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువ అమౌంట్ అయితే కొంచెం టైం పడుతుంది. తక్కువైతే త్వరగానే అయిపోతుంది కదా! ఇలా శ్రీమణి మంత్రాన్ని 520 అనే నంబర్ రాసుకొని చెప్పుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మేము పొద్దున రాసుకొని చెప్పుకున్నాము. సాయంత్రం అది మొత్తం 520 అనే నంబరు చెరిగిపోయింది. ఏం చేయాలంటే మళ్ళీ సాయంత్రం గ్రీన్ కలర్ పెన్స్‌కి 520 అనేది రాసుకోండి అంతేనండి. అలా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు 520 అని చెప్పి రాసుకొని శ్రీం, శ్రీం, శ్రీం అనే ఈ బీజాక్షరాన్ని చెప్పుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట. శ్రీం అనే బీజాక్షరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు డబ్బు రావాలి అన్నా శ్రీం అనే బీజాక్షరాన్ని చెప్పుకోండి. చాలా అంటే చాలా త్వరగా వస్తుంది. మరి ఈ రోజే స్టార్ట్ చేయాలన్న రూల్ ఏం లేదండి. మీరు ఎప్పుడైనా కూడా ఇదైతే స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నమ్మకంతో స్టార్ట్ చేయండి. అప్పుడే మంచి ఫలితం అయితే కలుగుతుందనమాట. ఇక చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.